నమస్కారం. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో ఉద్యోగంలో మార్పు అనేది ఎప్పుడు ఉంటుంది అనే అంశం తెలుసుకుందాం. సాధారణంగా ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులు ఉద్యోగం చేసిన తర్వాత ఒక సంస్థలో కానీ, ఒక ఆర్గనైజేషన్‌లో కానీ, ఇక చాలు నాకు ఇక గ్రోత్ రావటం లేదు, లేదా నాకు ఇక నచ్చటం లేదు అనుకుని ఉద్యోగం మారాలి అని ప్రయత్నాలు మొదలుపెడతాడు. కొంతమందికి ప్రయత్నం మొదలుపెట్టగానే ఉద్యోగం వస్తుంది. కొంతమందికి ప్రయత్నం మొదలుపెట్టిన చాలా కాలం తర్వాత ఉద్యోగం వస్తుంది. కొంతమందికి చాలా చాలా రోజులు గడిచిన తర్వాత మెల్లిగా అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది కొద్దిగా. ఇలా రకరకాలుగా ఉంటాయి. సో, ఈ ఉద్యోగంలో మార్పు అన్నది ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలి జాతకం ప్రకారం? ఎటువంటి దశలు నడుస్తున్నప్పుడు ఉద్యోగంలో మార్పు ఉంటుంది? ఎటువంటి గ్రహ స్థితుల్లో ఉద్యోగంలో మార్పు ఉంటుంది? ఏ భావాధిపతులు ఉద్యోగంలో మార్పును తీసుకొస్తారు? ఏ భావాల్లో ఏ గ్రహాలుంటే ఉద్యోగంలో మార్పును తీసుకొస్తారు? ఈ అంశం అంతా ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యోగంలో మార్పు అనేది 3, 5, 9, 10, 6, 12 ఈ భావాధిపతులు కానీ, ఆ భావాల్లో ఉండే గ్రహాలు కానీ తీసుకొస్తాయి. తృతీయ భావం లేదా తృతీయ భావాధిపతి లేదా తృతీయ భావంలో ఉండే గ్రహాలు, పంచమం, పంచమంలో ఉండే గ్రహాలు లేదా పంచమ భావాధిపతి, భాగ్యము, భాగ్యంలో ఉండే గ్రహము లేదా భాగ్యాధిపతి, దశమము, దశమంలో ఉండే గ్రహము లేదా రాజ్యాధిపతి, ఆరో ఇంట్లో ఉండే గ్రహం లేదా ఆరో ఇంట్లోనికి సంబంధించిన అధిపతి, వ్యయ స్థానంలో ఉండే గ్రహం లేదా వ్యయాధిపతి. ఈ సందర్భాలు ఈ గ్రహాలు లేదా భావాధిపతులు ఉద్యోగంలో మార్పు తీసుకురావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి తృతీయ తృతీయాధిపతి దశ నడుస్తోంది. సో, తృతీయాధిపతి దశలో ఉద్యోగంలో మార్పు అనేది ఒకసారి వస్తుంది. ఆ తృతీయాధిపతి దశలో పంచమాధిపతి దశ వచ్చినప్పుడు గానీ, భాగ్యాధిపతి దశ వచ్చినప్పుడు గానీ, దశమాధిపతి దశ వచ్చినప్పుడు గానీ, అంతర్దశలు తృతీయంలో భాగ్య, పంచమ, దశమ, షష్ఠ వ్యయాధిపతుల అంతర్దశలు వచ్చినప్పుడు ఈ ఉద్యోగంలో మార్పు అనేది రావడం, లేదా ఇంటర్నల్‌గా జాబ్ ట్రాన్స్‌ఫర్స్ జరగడం, ప్రమోషన్స్ రావడము, లేదా చిన్న చిన్న మార్పులు ఉద్యోగంలో ఒక మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గమనించారంటే ఈ 3, 5, 9, 10, 6, 12 ఇవన్నీ దశమ స్థానం నుంచి అంటే దశమ భావం నుంచి 6, 7, 8, 9, 10, 12 ఈ స్థానాలుగా చూసుకుంటూ ఉంటాం. 10th హౌస్ నుంచి 6, 8, 9, 10, 12 ఈ స్థానాల నుంచి లెక్కెట్టుకుంటే ఈ 3, 5, 9, 6, 12 అనేటువంటి భావాలన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మూడవ భావానికి సంబంధించిన దశ నడుస్తూ ఉంటే, లేదా మూడో భావంలో ఉండే గ్రహ దశ నడుస్తున్నా గానీ, ఉద్యోగంలో మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఇక్కడ మూడో భావం చూసుకున్నారంటే, దశమ భావం నుంచి ఆరవ భావం అవుతుంది. లెక్కేయండి 10, 11, 12 1, 2, 3 దశమ భావం నుంచి ఆరో భావం. 6 అంటే ఏంటి? సర్వీసెస్‌ని చూపిస్తుంది. అంటే మనం నిత్యం చేసేటువంటి సర్వీసెస్‌ని 6 చూపిస్తుంది. దశమం ఏం చూపిస్తుంది? కెరీర్. మన కెరీర్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూస్తుంది. సో, 10th లార్డ్ నుంచి 6th హౌస్ అంటే థర్డ్ హౌస్ అవుతుంది. 10, 11, 12 1, 2, 3 థర్డ్ హౌస్ అవుతుంది. ఎప్పుడైతే మూడో భావానికి సంబంధించిన దశ కానీ, అంతర్దశ కానీ, లేదా మూడో భావంలో ఉండే గ్రహాల దశ కానీ, అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఉద్యోగంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేదేంటి? ఐదవ భావం. ఐదవ భావం చూసుకున్నామంటే ఏమవుతుంది? 10th నుంచి 8 అవుతుంది. 10, 11, 12 1, 2, 3 4, 5 లెక్క చూసుకొని 10, 11, 12 1, 2, 3 4, 5 ఇక్కడ క్లియర్‌గా మీకు బ్రాకెట్‌లో కూడా రాయడం జరిగింది. 8th హౌస్ అవుతుంది. 8th హౌస్ అంటే ఏంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్స్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇన్సిడెంట్స్. సో, ఎప్పుడైతే 8th లార్డ్ అన్నవాడు లేదా 8th హౌస్‌లో ఉన్న గ్రహం కానీ, 8th లార్డ్‌షిప్ వచ్చినటువంటి గ్రహం కానీ, అంతర్దశ వచ్చినప్పుడు గానీ, ఆ దశ జరుగుతున్నప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి వస్తాయి. ఆ గ్రహం గాని మంచిదైనా, గ్రహం ప్లేస్‌మెంట్ బావుండి, శుభదృష్టులు ఉన్నాయంటే ప్రమోషన్స్ రావడం, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్రాన్స్‌ఫర్స్ జరగడము, ఈ విధంగా బావుంటుంది. అలా కాకుండా అది కాస్త మేలఫిక్ ప్లానెట్ అంటే పాపగ్రహం అయ్యి, దృష్టులు సరిగ్గా లేకపోతే వచ్చినటువంటి మూవ్‌మెంట్ అన్నది కొద్దిగా స్ట్రగుల్ అనేది ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. సో, ఐదో భావం ద్వారా వచ్చేటువంటి ఈ మార్పు, ఉద్యోగంలో మార్పు ఆ గ్రహము యొక్క పరిస్థితి ఎలా ఉందనే చూసుకోవాలి. ఆ దశ అనుకూలత బావుంది అంటే వచ్చేటువంటి మార్పు బావుంటుంది. లేదు అంటే కొద్దిగా ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. మేనేజర్‌తో పడకపోవడం లేదా ఇతరత్ర ఏదో కారణాలు కొంత అలజడి అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. వెళ్తూ ఉంటుంది. ఉద్యోగం అంతా సాఫీగానే ఉంటుంది. కానీ ఏదో ఒక మాట అనడం, గ్రోత్ రాకపోవడం, స్ట్రగుల్ ఉండడము, ఈ విధమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఐదో భావం దశ గాని, ఐదో భావాధిపతి దశ గాని, ఐదో భావంలో ఉండే గ్రహాల దశ గాని, అంతర్దశలు గాని జరుగుతున్నప్పుడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 3, 5, 9, 10, 12, 6 ఈ అంతర్దశలు గాని, దశలు గాని జరుగుతున్నప్పుడు
ఉద్యోగంలో మార్పు అనేది వస్తుంది. వాటిల్లో దశ, అంతర్దశ 2 చూసుకోవాలి. ఉదాహరణకి ఫిఫ్త్ హౌస్ దశ నడుస్తోంది. ఫిఫ్త్ హౌస్ దశలో మూడో అంతర్దశ నడుస్తోంది. వచ్చేటువంటి మార్పు ఎలా ఉంటుందంటే, ఆ రెండిటి యొక్క కాంబినేషన్ చూడాలి. ఆ 2 గ్రహాలు ఫ్రెండ్సా కాదా? టెంపరరీ ఫ్రెండ్‌షిప్ ఉన్నాయా? నేచురల్ ఫ్రెండ్‌షిప్ ఉన్నాయా? ఇవన్నీ చూసుకోవాలి. చూసుకొని మార్పు బావుంటుందా లేదా? బట్ ఏదైనా అసలు ఫిఫ్త్ హౌస్ నుంచి వచ్చేటటువంటి మార్పు అన్నది అన్‌ఎక్స్‌పెక్టెడ్ మార్పు. ఊహించినటువంటిది. ఎందుకంటే ఎయిత్ హౌస్ కదా! 10-8 అవుతుంది 5. సో, ఊహించినటువంటి మార్పు అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఇక తొమ్మిదో భావం చూసుకుంటే, తొమ్మిదో భావం ఏమవుతుంది? 10-12 అవుతుంది. లెక్కేసంటే 10కి మొత్తం ఉన్నదే మనకి 12 భావాలు. వెనక్కొస్తే 9 వస్తుంది. సో, ఇది 12థ్ హౌస్ అవుతుంది. ఆ ఉన్న చోట నుంచి తీసేసి ఇంకో చోటికి తీసుకెళ్తారు. 12థ్ అంటే ఏంటంటే, ఉన్నది తీసేయడం, వేరే చోటకి తీసుకెళ్ళడం. ఇది దాని యొక్క లక్షణం. సో, ఎప్పుడైనా సరే తొమ్మిదో భావ దశ జరుగుతున్నప్పుడు, 10-9 భావ దశ జరుగుతున్నప్పుడు, ఆ అంతర్దశ జరుగుతున్నప్పుడు గాని ఉద్యోగంలో మార్పు వస్తుందంటే వేరే ఊరు వెళ్ళడం గానీ, వేరే దేశం వెళ్ళడం గానీ, వేరే రాష్ట్రానికి వెళ్ళడం కానీ, ఈ విధమైనటువంటి మార్పు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తొమ్మిదో భావానికి కానీ, తొమ్మిదో భావం నుండి గ్రహానికి కానీ జరుగుతున్న దశలు నడుస్తూ ఉంటాయి. అంటే ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి, రిజైన్ చేసేసి వేరే చోటికెళ్ళిపోతారు. ఎందుకు అంటే 10థ్ నుంచి 9థ్ అనేది 12థ్ అయిపోయింది కాబట్టి. ఇదొకటి. ఇంకొకటి ఏంటి 10థ్. జనరల్‌గా 10థ్ లార్డ్‌షిప్‌కి సంబంధించిన గ్రహము మళ్ళీ 10థ్ అదే గ్రహం దశ నడుస్తున్నప్పుడు ఉద్యోగంలో పెద్దగా మార్పు రాదు. కానీ 10వ భావానికి సంబంధించిన దశ గాని ఏదైనా నడుస్తున్నప్పుడు 3, 5, 9, 6, 12 ఈ అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఉద్యోగం వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది. ఉద్యోగంలో మార్పు. కానీ 10థ్ ఉద్యోగం స్పష్టంగా ఇవ్వదు. 10థ్‌లో థర్డ్ గాని, ఫిఫ్త్ గాని, నైన్త్ గాని, 10థ్ గాని, సిక్స్త్ గాని, 12థ్ గాని ఉంటే ఉద్యోగంలో మార్పు ఉంటుంది. 10థ్ ఇవ్వదు. 10థ్‌లో థర్డ్ గాని, 10థ్‌లో ఫిఫ్త్ గాని, 10థ్‌లో నైన్త్ గాని, 10థ్‌లో సిక్స్త్ గాని, 10థ్‌లో 12థ్ గాని ఈ దశ అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఉద్యోగంలో మార్పు ఉంటుంది. ఎక్కడైనా అంతే 10థ్ అనే కాదు. థర్డ్ హౌస్‌లో థర్డ్ అంతర్దశ నడుస్తోంది. ఉండదు. బట్ థర్డ్ హౌస్ లార్డ్ థర్డ్ హౌస్‌లో ఉండేటువంటి గ్రహము ఈ దశలు, అంతర్దశలు నడుస్తున్నప్పుడు మార్పొచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ థర్డ్ హౌస్‌కి సంబంధించిన లార్డ్ మళ్ళీ అదే లార్డ్ అంతర్దశలు. అంటే మెర్క్యూరీలో మెర్క్యూరీ, వీనస్‌లో వీనస్ అవే అంతర్దశలు ఉన్నప్పుడు ఉద్యోగంలో మార్పు అనేది చాలా రేర్ కేసెస్‌లో వస్తుంది. అసలు జనరల్‌గా రాదు. గోచార రీత్యా వచ్చే అవకాశం ఉంటుంది గానీ, దశ అంతర్దశల రీత్యా రాదు. సో, 10థ్ లార్డ్ దశ జరుగుతున్నప్పుడు గానీ, 10థ్ లార్డ్‌లో ఉన్నటువంటి గ్రహ దశ నడుస్తున్నప్పుడు గానీ, థర్డ్, ఫిఫ్త్, నైన్త్, సిక్స్త్, 12థ్ ఈ దశలు ఎప్పుడైనా వచ్చాయంటే ఉద్యోగంలో మార్పు పొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో, నెక్స్ట్ ఏంటి? ఆరవ భావం. 6 ఏం చూపిస్తుంది? సర్వీసెస్. సో, 10థ్ నుంచి 6 ఏమవుతుంది? నైన్త్. 10థ్ నుంచి 6 నైన్త్ అవుతుంది. 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6 ఈ కిందకి నంబర్స్ ఇవ్వడం జరిగింది. అది చూసారంటే 10థ్ నుంచి 6థ్ ఏమవుతుంది? నైన్త్ అవుతుంది. సో, ఎప్పుడైతే ఈ నైన్త్ లార్డ్‌షిప్ ఉన్నట్టు ఆరో భావాధిపతి గాని, ఆరో భావంలో ఉండే గ్రహాల దశ గాని నడుస్తున్నప్పుడు ఉద్యోగంలో మార్పొస్తుంది. అది ఎటువంటి గ్రహం అనేది చూసుకోవాలి. మంచి గ్రహము, శుభగ్రహాలు ఉన్నాయంటే మంచి మార్పు ఉంటుంది. లేదంటే కొద్దిగా ఫ్రిక్షన్ అనేది కలుగుతూ ఉంటుంది. ఎక్కువగా సిక్స్త్ లార్డ్‌షిప్ వచ్చినవేంటంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం గాని, ఇంటర్నల్‌గా జాబ్ ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం గాని, విదేశాలకెళ్ళి ప్రయాణం చేసే అవకాశం గాని ఎక్కువగా వస్తాయి. దశమ భావం నుండి ఆరో భావం తీసుకుంటే 9 అవుతుంది. కాబట్టి సిక్స్త్ లార్డ్‌షిప్ ఉన్నటువంటిది. అంటే ఆరో భావంలో ఉండే గ్రహాలు కానీ, ఆరో భావాధిపతి దశ గాని నడుస్తున్నప్పుడు లేదా అంతర్దశ గాని నడుస్తున్నప్పుడు ఇంటర్నల్ జాబ్ ట్రాన్స్‌ఫర్స్ అవ్వడం గాని, ప్రమోషన్స్ రావడం కానీ, విదేశాలకెళ్ళడం గాని ఎక్కువగా సూచిస్తూ ఉంటుంది. ఇక 12వ భావ దశ చూసుకున్నాం. అంటే 12థ్ లార్డ్‌షిప్ ఉన్నట్టు గ్రహం గాని, 12థ్ హౌస్‌లో ఉన్న గ్రహం గాని, ఆ దశ గాని, అంతర్దశ గాని నడుస్తున్నప్పుడు ఉద్యోగంలో మార్పు ఖచ్చితంగా ఉంటుంది. విదేశాలకెళ్ళే అవకాశం ఉంటుంది. లేదా షార్ట్ ట్రిప్స్‌కి కూడా ఎళ్ళొస్తుంటారు విదేశాలు. ఎందుకంటే 10థ్ నుంచి 12థ్ థర్డ్ హౌస్ అవుతుంది. 10, 11, 12 10థ్ నుంచి 12థ్ థర్డ్ హౌస్ అవుతుంది కాబట్టి షార్ట్ ట్రిప్స్‌కెళ్ళడము, లేదంటే ఒక ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగమే మారిపోతారిక్కడ. వేరే ఇంటర్నల్ జాబ్ ట్రాన్స్‌ఫర్‌గా వేరే ఉద్యోగానికెళ్ళడం గాని, లేదా వేరే ఉద్యోగంలో ఒక ఎదిగి వెళ్ళడం గాని, ఈ విధమైన మార్పులన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. 12థ్ భావాధిపతి దశ గాని, 12థ్ భావంలో ఉండే గ్రహాల దశ గాని నడుస్తున్నప్పుడు, అంతర్దశలు నడుస్తున్నప్పుడు గాని. ఇక ఇన్ని ఏం చూసాం మన జాతక రీత్యా వచ్చే దశలు, అంతర్దశలు చూసాం. ఇక గోచార రీత్యా చూస్తే శని, గురువులు కనుక ఇద్దరు 10థ్‌లో కానీ, 6థ్‌లో కానీ ట్రాన్సిట్ అవుతూ లేదా శని, గురువులు ఎక్కడ ట్రాన్సిట్ అయినా 10థ్ హౌస్‌ని గాని, 6థ్ హౌస్‌ని గాని ఇద్దరు పరస్పరం చూస్తూ ఉంటే అంటే శని ఒక చోట ఉన్నాడు, గురుడు ఇంకో చోట ఉన్నారు. ఇద్దరి దృష్టి 10థ్ హౌస్ మీద ఉంది. లేదా 6థ్ హౌస్ మీద ఉంది. ఆ సందర్భంలో కూడా ఎక్కువగా జాబులు మారే అవకాశం ఎక్కువ స్పష్టంగా కనిపిస్తుంది. గురుడు కానీ, శని కానీ దృష్టి ఆరో ఇంటి పైన ఉన్నా, లేక ఆరో ఇంట్లో ట్రాన్సిట్ జరుగుతున్నా, లేదా 10థ్ హౌస్‌లో ఉన్న 10థ్ హౌస్ పైన దృష్టి ఉన్న శని, గురులు గోచార రీత్యా అప్పుడు ఉద్యోగంలో మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.
గోచారరీత్యా. సో శని గురులు కూడా గోచారంలో ఎక్కువగా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు ఉద్యోగంలో మార్పు చెందాలి అనుకుంటే. ఇక గ్రహాలు తీసుకుంటే ఎప్పుడైనా సరే గ్రహాల్లో ఎక్కువగా మార్పు ఏది ఇస్తుందంటే రాహు తీసుకొస్తూ ఉంటాడు, శుక్రుడు తీసుకొస్తూ ఉంటాడు, శని తీసుకొస్తుంటాడు. రాహువు, శుక్రుడు, శని అనేవి 3 మేజర్ ప్లానెట్స్ ఉద్యోగంలో మార్పు తీసుకోవడానికి. ఎవరికైనా ఒక దశ నడుస్తున్నప్పుడు రాహు అంతర్దశ వచ్చింది. ఉద్యోగంలో మార్పు రావడం గానీ, లేదా వేరే దేశం వెళ్ళడం గానీ, ఈ విధమైన మార్పులు ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాడు. ఒక దశలో శుక్రుడు అంతర్దశ వచ్చింది. ఉద్యోగంలో ఒక మెట్టు ఎదగడం గానీ, డబ్బులు పెరగడం గానీ, జీతభత్యాలు పెరగడం గానీ, ఇంకా లగ్జరీ లైఫ్ ఎక్కువగా రావడం గానీ, ఇలాంటివి ఎక్కువగా ఇస్తుంటాడు శుక్రుడు. అలాగే శని తీసుకొచ్చాడు. శని వాడికి ఫేవరబుల్ ప్లానెట్ అయితే ప్రమోషన్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడం ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తుంటాయి ఈ గ్రహాల్లో. సో రాహువు, శుక్రుడు, శని కనుక 3, 5, 6, 9, 10, 12 ఈ భావాలకు కానీ ఈ భావాల్లో ఉండడం జరిగితే అప్పుడు స్పష్టంగా ఉద్యోగంలో మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్‌గా చూసుకుంటూ ఉంటే ఉద్యోగంలో మార్పు ఎప్పుడొస్తుందయ్యా అని అర్థం చేసుకోవాలనుకుంటే మనకి ఏదైనా సరే దశ నడుస్తున్నప్పుడు ఆ దశ కానీ, అంతర్దశకు కానీ ఎక్కువగా ఆ దశ అంతర్దశలకి రెండిటికి 3, 5, 6, 9, 10, 12 ఈ యొక్క భావాలు కానీ, భావాధిపతులు అంతర్దశలు కానీ దశలు గాని వచ్చినప్పుడు ఉద్యోగంలో మార్పు ఉంటుంది. చాలా క్లియర్‌గా గుర్తుపెట్టుకోవాలి. మూడవ అధిపతి లేదా మూడవ స్థానంలో ఉండే గ్రహం దశ కానీ, లేదా పంచమాధిపతి లేదా పంచమంలో ఉండే గ్రహాల దశలు కానీ, నవమాధిపతి లేదా నవమంలో ఉండే గ్రహ దశ కానీ, అలాగే 10థ్, 6థ్, 12థ్ అధిపతులు లేదా అందులో ఉండే గ్రహాల దశలు కానీ, అంతర్దశలు కానీ జరుగుతున్నప్పుడు స్పష్టంగా మార్పు అనేది ఉంటుంది ఉద్యోగంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి సెకండ్ లార్డ్ ఉన్నాడు. ఆ సెకండ్ లార్డ్ దశ నడుస్తోంది. అందులో 3, 5, 9, 10, 6 కూడా వస్తాయి. ఖచ్చితంగా వస్తుంది అంతర్దశల్లో. 3, 5, 9, 10, 6, 12 ఉన్నది. వాడు ఉద్యోగంలో మార్పు ఇవ్వడు. ఉద్యోగంలో ఒక ప్రమోషన్ తీసుకురావడం గానీ, లేదా విదేశాలకు పంపడం గానీ, ఈ విధంగా ఉంటూ ఉంటుంది. సెకండ్ లార్డ్ ఉన్నది. అదే థర్డ్ లార్డ్‌లో అయితే మాత్రం ఉద్యోగంలో మార్పు తీసుకొస్తాడు. అదే సెవెంత్ లార్డ్ ఉన్నాడు. సెవెంత్ లార్డ్‌లో 3, 5, 9, 10, 6, 12 అనేటటువంటి దశలొచ్చాయి. వాడు ఉద్యోగంలో మార్పు ఇవ్వడు. ఎదుగుదల తీసుకొస్తుంటాడు. అదే ఉద్యోగంలో ఉంచుతాడు. అవన్నీ లెక్క చూసుకుంటూ ఉండాలి. అంతే కాకుండా ఇంకా చూసుకోవాల్సిందేంటంటే, ఆ ఉద్యోగాధిపతి 3, 5, 9, 10, 6, 12 అన్నవాడు చరరాశిలో ఉన్నాడా? స్థిర రాశిలో ఉన్నాడా? ఎటువంటి రాశుల్లో ఉన్నాడు? ద్విస్వభావ రాశిలో ఉన్నాడా? చరరాశిలో ఉన్నాడు అంటే ఉద్యోగంలో మార్పు తీసుకొస్తాడు. తరచూ మారుతూ ఉంటారు వాళ్ళు. 3, 5, 9, 10, 6, 12 ఉన్న చరరాశుల్లో ఉంటే తరచూ ఉద్యోగంలో మార్పు జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. ఏదో ఒక ఉద్యోగంలో మారుతారు. అదే స్థిర రాశి అయితే అదే ఉద్యోగంలో ఉంటారు. ఇంటర్నల్ జాబ్ ట్రాన్స్‌ఫర్స్ అవ్వడం గానీ, అదే ఉద్యోగంలో ప్రమోషన్ రావడం గానీ, అక్కడే స్థిరంగా ఉంటారు. అదే ద్విస్వభావ రాశి అంటే ఒకసారి మారుతారు, ఓసారి అక్కడే ఉంటారు. ప్రమోషన్ వస్తుంటుంది. ఈ విధంగా టాలీ అవుతాయి. అన్నీ చూసుకుంటూ ఉండాలి. సో, ఉద్యోగంలో మార్పు ఫస్ట్ ఎలా కాలిక్యులేట్ చేయాలంటే నంబర్ 1 చూసుకోవాల్సింది మనకి జరుగుతున్న దశ 3, 5, 9, 10, 6, 12 దీనికి సంబంధం ఉందా? యెస్. పక్కన పెట్టుకోండి. అంటే ఉద్యోగంలో మార్పు ఉంటుంది. ఇక అంతర్దశలకు రావాలి. అంతర్దశలో అంతర్దశ నాథుడు కూడా 3, 5, 9, 10, 6, 12కి సంబంధం ఉందా? యెస్. ఉంది అంటే ఉద్యోగంలో మార్పు అనేది ఎప్పుడైనా రావచ్చు. అంతర్దశలో చూసుకుంటూ ఉండాలి. ఏ సమయంలో గోచారం కూడా లెక్క చూసుకోవాలి. అలాగే కాకుండా ఈ 10థ్ లార్డ్ గాని 3, 5, 9, 6, 12 ఈ లార్డ్స్ కూడా ఎటువంటి భావాల్లో ఉన్నారు? చరరాశిలో ఉన్నారా? స్థిర రాశిలో ఉన్నారా? ద్విస్వభావ రాశుల్లో ఉన్నారా? అవి కూడా చూసుకోవాలి. చరరాశిలో ఉంటే ఉద్యోగం నుంచి ఉద్యోగం మారిపోతూ ఉంటారు. స్థిర రాశిలో ఉంటే అదే ఉద్యోగంలో ప్రమోషన్ రావడం గాని, పక్క టీమ్‌కెళ్ళడం గాని ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ద్విస్వభావ అంటే 2 విధాలుగా హైబ్రిడ్ అనమాట. ఒకసారి అది ఉంటే, ఒకసారి ఇది ఉంటుంది. అది కాకుండా గోచారం కూడా చూసుకోవాలి. గోచారంలో గురు, శని ఎక్కడ సంచరిస్తున్నారు? అప్పుడున్న సంచారం చాలా బావుంటుంది. ఫేవరబుల్‌గా అంటే ఉద్యోగంలో మారొచ్చు. ఒక్కొక్కసారి గురు, శనులు గోచారం అష్టమాన్ని సూచిస్తూ ఉంటుంది. బట్ ఉద్యోగంలో మార్పొచ్చేసి అక్కడ చూపిస్తూ ఉంటుంది. జాతకం ప్రకారం దశల్లో ఉద్యోగంలో మార్పు చూపిస్తుంది. గోచార రీత్యా అష్టమానులకి సంబంధం పడి ఉంటుంది. అప్పుడేమవుతుంది ఉద్యోగంలో మార్పొస్తుంది. కానీ స్ట్రగుల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మేనేజర్ సరిగ్గా ఉండకపోవడం, లేదా వీళ్ళు చేసే వర్క్ వాళ్ళు సాటిస్ఫై కాకపోవడం, లేదా వీళ్ళు అప్ టు ది మార్క్ ప్రెజెంట్ చేయలేకపోవడం. ఇటువంటి స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఈ అష్టమం నుంచి దృష్టి మరలిపోయిందో మళ్ళీ ఉద్యోగం మారడం గాని, అదే ఉద్యోగం ఇంకొక టీమ్‌కెళ్ళడం గాని అంతా సాఫీగా ఉంటుంది. సో ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకొని ఉద్యోగంలో మార్పు అనేది మనం డిసైడ్ చేయాలి. అంతేకాకుండా గ్రహాలేంటనేవి ఎక్కువగా ఫేవరబుల్ ప్లానెట్స్ ఏంటంటే శని, శుక్రుడు, రాహు ఈ 3 ప్లానెట్స్ ఉద్యోగంలో మార్పుని చాలా ఎక్కువగా చూపిస్తుంటాయి. చంద్రుడు కూడా చూపిస్తుంటాయి. ఎందుకంటే చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. 2.5 రోజులకు రాశి మారిపోతూ ఉంటాడు చంద్రుడు అన్నవాడు. సో చంద్రుడు కూడా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి చంద్రుడిని కూడా ఇక్కడ పరిగణనకు తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఈ 3, 5, 6, 9, 10, 12 స్థానాలకు కానీ చంద్రుడికి కానీ సంబంధం ఏర్పడితే ఉద్యోగంలో తరచూ మార్పనేది ఉంటుంది. కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తారు. మళ్ళీ మారిపోతూ ఉంటారు. చంద్రుడు అన్నవాడే చాలా ఫ్రీక్వెంట్‌గా మూవ్ అయ్యేటువంటి ప్లానెట్ కాబట్టి. శని, శుక్రుడు, రాహువు, చంద్రుడు
ఈ ప్లానెట్స్‌కి 3, 5, 6, 9, 10, 12 స్థానాల అధిపతితో సంబంధం ఏర్పడినా, లేదా ఆ స్థానాల్లో ఉన్నా, గోచారరీత్యా కూడా అంతా బావుంటే, అప్పుడు ఉద్యోగంలో మార్పు అనేది స్పష్టంగా ఉంటుంది ఏ వ్యక్తికైనా కూడా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా నన్ను ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ చేయాలనుకుంటే కింద డిస్ప్లేలో నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్‌కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఇవన్నీ కన్సల్టేషన్స్ అన్నీ ఆన్‌లైన్‌లో తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా నా దగ్గర జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటే ఈ కింద నంబర్‌కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఆన్‌లైన్‌లోనే జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.